వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల సమాచారం. సిపిఎస్ ఉద్యోగులకు 6 నెలల బకాయిలు జమ, డీడీఓలకు ముఖ్య గమనిక అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చట్లేదు ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లింపుల గురించిన సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ శ్రీనివాస్ ఐఏఎస్ గారిని రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పెండింగ్ బకాయిలు, రిటైర్మెంట్ అవుతున్న ఉద్యోగులకు చెల్లించవలసిన బెనిఫిట్స్, జీపీఎఫ్, సరెండర్ లీవ్, ఏపీజెల్ఐకి సంబంధించిన విషయాలు చర్చించి సన్మానిస్తున్న ఏపీఎన్జీఓ రాష్ట్ర సంఘ అధ్యక్షుడు కేవి శివారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు డివి రమణ మొదలగు వారైతే ఉన్నారు. ఇక్కడ స్క్రీన్ మీద దానికి సంబంధించినటువంటి ఈ చిత్రాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకు 6 నెలల బకాయిలు జమ అనే మరో సబ్ టైటిల్తో ఉన్న న్యూస్ను చూస్తున్నాం. ఏపీలోని సిపిఎస్ ఉద్యోగులకు ఏప్రిల్ 2023 మరియు జూలై 2023 నుంచి నవంబర్ 2023 వరకు సిపిఎస్ బకాయిలు, ఉద్యోగి మరియు ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ చేయవలసినటువంటి బకాయిలన్నీ కూడా ఉద్యోగి ఖాతాలో జమ చేయబడ్డాయి. ఒకసారి వాటిని చెక్ చేసుకోగలరు. అదేవిధంగా డీడీఓలందరికీ ముఖ్య గమనిక అనే టైటిల్తో ఉన్న న్యూస్ను చూస్తున్నాం. సిపిఎస్ ప్రతి నెల రికవరీలో మీరు ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రస్తుతం రిటైర్మెంట్లు జరుగుతున్నవి. సిపిఎస్ రికవరీ అనేది రిటైర్మెంట్కి 6 నెలల ముందు నుండి నిలుపుదల చేయాలి. అలా కాకుండా రికవరీ చేసినచో అది ఎన్ఎస్డిఎల్కు అప్లోడ్ కాదు. కావున జీతాల బిల్లులు చేసే ముందు డీడీఓలందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎవరైనా ఉద్యోగులు కనుక 6 నెలల్లో రిటైర్ అయ్యేటువంటి వారిలో సిపిఎస్ వారు ఉన్నచో అటువంటి వారికి వారి జీతం నుంచి సిపిఎస్ అమౌంట్ని రికవరీ చేయకూడదు. ఎవరైనా రికవరీ చేసినచో అటువంటి బిల్లులు తిప్పివేయబడును ఉప ఖజానాధికారి అనేటువంటి సమాచారాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి డీడీఓలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని జీతాల బిల్లులు చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.